హలో మేమైతే ఎస్టర్డే రాట్నాలమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇలా టెంపుల్కి వెళ్ళేటప్పుడు బస్కి కానీ వ్యాన్కి కానీ కారుకి కానీ ఇలా వేప తోరణాలు మామిడాకులు అయితే కట్టాలంట. ఇంకా మా సిస్టరు మా చిన్నాన్న అయితే కట్టేశారనమాట. యాక్చువల్లీ మా బ్రదర్ది అక్కడ మొక్కుకున్నారు. సో వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఆ టైంకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మొక్కులు తీర్చుకోవాలి, అక్కడ గుడి దగ్గర చాలా అంటే చాలా పూజ ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు. ఇంకా మేమంతా 8కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే మా బ్రదర్ బస్ అరేంజ్ చేశారు. సో బస్సులో అయితే చాలామందిని ఎక్కించుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి మంచిగా అని చెప్పేసి ఇంకా మా సిస్టరు నేను ఆగిపోయాము. ఇంకా అలా ఆగిపోయిన తర్వాత అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుని బస్సులో అయితే ఎక్కించేసుకుని గుడికి అయితే తీసుకెళ్ళిపోయాము. అసలు రాట్నాలమ్మ అమ్మవారి టెంపుల్ ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలంలో ఉంది. అసలు టెంపుల్ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అసలు టెంపుల్కి వెళ్ళే దారిలో ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా. అలాగే మంచి గ్రీనరీ స్పాట్ అనమాట. ఎంత బాగుంటుందో గ్రీనిష్గా తోటలు, చెట్లు, వాతావరణం అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా మేము గుడికి వెళ్ళిపోయి అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా భోజనాలు కూడా అక్కడ స్టార్ట్ అయ్యాయి. ఫుడ్ అయితే అంతా ప్రిపేర్ అయిపోయింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. నేనైతే అన్నీ టేస్ట్ చేసేసాను. ఏమేమి ఉన్నాయంటే పులావు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, తలకాయ కూర, బోటి, సలాడు, పెరుగు చట్నీ, రసం, ఇంకా రెడీ అయిన అన్ని ఐటమ్స్ కూడా టేబుల్ మీద అరేంజ్ చేశారు. అందరూ కూడా భోజనాలు చేసేసారు మంచిగా. ఇంకా భోజనం చేసేసిన తర్వాత మేమైతే కూర్చుని మంచిగా అయితే కబుర్లు చెప్పుకున్నాము. స్వీట్ అయితే పన్నీర్ జిలేబీ చాలా అంటే చాలా ఆసమ్ అనమాట.